చేద్దాం. ఈరోజు ఆర్ఆర్బీస్ క్లర్క్స్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఓకేనా. ఐబిపిఎస్లో కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ రెండు సపరేట్గా ఉంటాయి. దానికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకునేది రీజనల్ రూరల్ బ్యాంక్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 41. మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇది మనం స్టార్ట్ చేసే ముందు నేను మెథడ్స్ వెళుతున్నాను. మీకు అంతకన్నా ఈజీ రావచ్చు, అంతకన్నా టఫ్ ఉండొచ్చు, అది ఫాలో అవ్వచ్చు. హ్యాపీ, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకన్నా ఇంకా కనుక ఒకవేళ మెథడ్స్ వచ్చినా హ్యాపీగా ఫాలో అయిపోండి, అంతేగాని సార్ చెప్పాడు కదా ఇది ఫాలో అవ్వకూడదేమో అని చెప్పేసి కంగారు పడద్దు. అయిపోండి, ఏం కాదు, ఫాలో అయిపోండి, నష్టం లేదు. అర్థమైందా? ఓకే. ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఒక 2 పాయింట్స్ మాత్రం నేను ఆపుతున్నాను. కారణం ఏంటి అంటే ఆ 2 పాయింట్స్ వచ్చేసి, ఒకటి నంబర్ సిరీస్, దాని గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఇక మనం స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం స్పీడ్గా. నంబర్ సిరీస్ ఒకటి. నంబర్ సిరీస్లో ఎలా ఉంటుంది అంటే వరుసగా మనం 200 ప్రాక్టీస్ చేస్తే వాడు ఖచ్చితంగా 201 కొత్త మోడలే ఇస్తాడు. 1000 చేస్తే వాడు ఖచ్చితంగా 1001 మోడలే ఇస్తాడు. 10,000 మనం తెగించి కనుక ప్రాక్టీస్ చేస్తే వాడు 10,001 ఇస్తాడు. దాంతో ఏమవుతుందంటే ఎన్ని చేసినా వాడు కొత్తదే ఇస్తాడు. అంటే మనకి స్పాంటేనిటీ ఉండాలి. ఆ స్పాట్లో మనకి ఇమ్మీడియట్గా బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేసి టప్మని ఆన్సర్ పట్టగలిగిన క్యాపబిలిటీ ఉండాలి. అంటే లాజికల్ థింకింగ్ విపరీతంగా ఉండాలి. అది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మనం అవన్నీ కూడాను సాల్వ్ చేయగలం. ఇచ్చిన 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్. నంబర్ సిరీస్ ఇంకొకటి కాంపోజిట్ టైం. మీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇప్పుడు మీరు రాబోతున్న ఎగ్జామ్కి కాంపోజిట్ టైం. కాంపోజిట్ టైం అంటే ఏంటంటే అంతటికి కలిపేసి 45 మినిట్స్. అన్నిటికీ కలిపి 45 మినిట్స్ అంటే నేను ఒక మాట చెప్తాను. వెరీ గుడ్ ఈవినింగ్ శిరీష, వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీవర్ధన్. ఇక్కడ ఈ కాంపోజిట్ టైంలో పరిస్థితి ఏంటంటే నంబర్ సిరీస్ అర్థమెటిక్ సెక్షన్లో ఫస్ట్ ఇస్తాడు. అదే అర్థమెటిక్ సెక్షన్, రీజనింగ్ సెక్షన్లో. ఇది పేరుకు వచ్చేసి ఇది రీజనింగ్ పేపర్, కానీ అర్థమెటిక్లో ఇస్తాడు. ఇది యాక్చువల్గా ఏంటంటే రీజనింగ్ పాయింట్. మనం చెప్పుకోవడం దీన్ని ఎలా చెప్పుకుంటామంటే రీజనింగ్ కింద చెప్పుకుంటాం, కానీ వాడు ఇచ్చేది ఎక్కడ ఇస్తాడు? అర్థమెటిక్లో ఇస్తాడు. రీజనింగ్ చేస్తూ ఉంటాం, చేస్తున్నప్పుడు అర్థమెటిక్లోకి వస్తాం. స్టార్టింగే పడతాయి ఫట్ 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 మన వరుసగా 41, 42, 43, 45 వరుసగా 5 క్వశ్చన్స్. మనం ఏం చేస్తామంటే అర్థమెటిక్ చేస్తున్నప్పుడు స్వింగ్ మీద కూర్చుంటాము. స్వింగ్ మీద కూర్చొని ఆ 5 ముందు స్కిప్ చేయాలన్న ఆలోచన రాదు మనకి. ముందు 5 చేద్దామని చెప్పి కూర్చుంటాం. ఆ 5టికి మనకి తెలియకుండానే దాదాపుగా 5 to 10 మినిట్స్ టైం అయిపోద్ది. 10 మినిట్స్ పైన అయిపోతుంది. అయిపోయింది, ఇంకా క్లోజ్. ఇంక ఎగ్జామ్ రాసేది ఏముండదు. వదిలేసుకోవడం హోప్స్. 15 నుంచి 20 నిమిషాలు అయిపోయిందంటే క్లోజ్ అయిపోయినట్టే. 45 నిమిషాలు ఉన్నది ఎగ్జామ్ నీకు. నువ్వు అక్కడ 10 నిమిషాలు తినేస్తాట 5టికి, ఇంక అయిపోయినట్టే. అందుకనే నేనేం చెప్తానంటే మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఇంకా టైం మిగిలి ఉన్నది అన్నప్పుడు నెంబర్ సిరీస్ చూడాలి. గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి? టైం అంతా మొత్తం కూడాను ఇన్ టైంలో మొత్తం పేపర్ అంతా 80 బిట్లు చేసి 80 బిట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ నెంబర్ సిరీస్ 5 ఆపి 75 బిట్స్ అయిన తర్వాత, లేదా 73, 72 అయిన తర్వాత మిగిలిన ఎలా రావని మనం డిసైడ్ అవుతాం. ఇక ట్రై చేస్తే వస్తాయి అనుకున్నప్పుడు ఇక మనం ఖాళీగా ఉంటాం. ఎందుకు? ఇంకా టైము 4 నిమిషాలు 5 నిమిషాలు ఉందనుకున్నప్పుడు అప్పుడు ఈ నెంబర్ సిరీస్కి షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అయ్యి అప్పుడు వాటిని మనం చూసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? కాబట్టి మీరు ఆ నెంబర్ సిరీస్ని మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. నెంబర్ సిరీస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, చక్కగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అదొకటి. నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్.
అవి కూడా ఒక 5 క్వశ్చన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీకు కాన్సెప్ట్ అంతా చెప్పాలి, అంత టైం లేదు కాబట్టి 2 పాయింట్లను ఆపుతున్నాను, మిగిలిన మొత్తం చెప్పుకుందాం. ఓకేనా? రైట్, లెట్ us స్టార్ట్ విత్ 41 క్వశ్చన్. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? యా, రైట్. చూడండి ఇక్కడ 41 లో ఏం క్వశ్చన్ అడుగుతుంది, ఏమడుగుతున్నాడు? క్వశ్చన్ మార్క్ మైనస్ 0.5 డివైడెడ్ బై 0.2. క్వశ్చన్ వేస్తున్నాను, రాస్తున్నాను చూడండి. క్వశ్చన్ మార్క్ మైనస్ 0.5 డివైడెడ్ బై 2నా 0.2నా ఏమిచ్చాడు చూడండి ఒకసారి. 0.2 ఈజ్ ఈక్వల్ టు 120/2 ఈజ్ ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 2. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈసారి తెలుగులో ఉంటుంది పేపరు. ఓకే, హ్యాపీగా ఉండండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ 120/2 అంటే ఎంత? ఇక్కడ 60 అయిపోయింది. ఇక్కడ డినామినేటర్లో ఉంది 0.2 అనేది, అంటే దీన్ని ఇలా కన్వీనియంట్గా వేసుకుందాం, ఇలా కన్వీనియంట్గా వేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నాడు? 60 అన్నాడు. ఇది మొత్తం తీసేసేయండి. ఇంకా ఇప్పుడు ఈ 0.2ని యువతలకు తీసుకొస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయినప్పుడు ఈ 0కి 0.2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 × 6 ఎంత? 12. x minus 0.5 is equal to 12. x is equal 12 plus 0.5. ఆన్సర్ ఎంత? 12.5 ఆన్సర్. ఆన్సర్ ఎంత? 12.5. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 80% ఆఫ్ 1.5 into 4 plus question mark bracket close is equal to ఎంత? 24 is equal to 24. ఫస్ట్ ఆ కథ ఏందో చూడాలి, ముందు మనం ఆ ముచ్చట ఏందో చూడాలి. అదేంటి అంటే చూడండి, 80% ఆఫ్, చూడండి ఇక్కడ 80% ఆఫ్ బ్రాకెట్ పెట్టేశాడు. బ్రాకెట్ పెట్టి ఏమి ఇచ్చాడు? 1.5 into 4 plus x, 1.5 into 4 plus క్వశ్చన్ మార్క్ x ఆర్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ చూడండి 1.5 into 4 plus క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 24. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 24. ఓకేనా? ఇది కథ. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ ఈ 80% ఆఫ్ అనేది ఉంది కదా, ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ రెండింటిని, దీని మీనింగ్ ఏంటి అంటే 80/100 ఆఫ్ అంటే ఇంటూ అని, ఆఫ్ అంటే ఇంటూ అని. ఇక్కడ 1.5 into 4 అంటే ఎంత? డైరెక్ట్గా మల్టిప్లై చేసేయచ్చు. 6 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 24. 6 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి దీన్ని అవతల తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? 24 into 100/80. 0 కొట్టేసేయండి. 80 ఎన్నిసార్లు పోతుంది? 8 ఎన్నిసార్లు పోతుంది? 3 times. 3 into 10 ఎంత? 30. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 30 minus 6 ఈజ్ ఈక్వల్ టు 24. చూసుకోండి. ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అనే దాన్ని యువతలు తీసుకొచ్చేసేసి ముందు డివైడ్ చేసా, ఎందుకంటే బ్రాకెట్ పెట్టేశాడుగా, బ్రాకెట్ పెట్టేశాడు కాబట్టి ఈ ప్రాబ్లం దీన్ని యువతలు తీసుకొచ్చేసి ఏం కాదు. ఓకే, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, 60% ఆఫ్ క్వశ్చన్ మార్క్ మైనస్ √324. చూడండి వేస్తాను. 60% ఆఫ్ క్వశ్చన్ మార్క్, 60% ఆఫ్ క్వశ్చన్ మార్క్ మైనస్ √324. ఓకేనా? మైనస్ √324 ఈజ్ ఈక్వల్ టు 222. ఈజ్ ఈక్వల్ టు 322. ఇప్పుడు
60% ఆఫ్ క్వశ్చన్ మార్క్ అలాగే ఉంచుదాం, దాన్ని ఏం కదిలియద్దు. ఆ మైనస్ ఇక్కడ 324 అంటే ఎంత, రూట్ కడితే 18 కదా, అంతే కదా, 18 స్క్వేర్ 324 కదా. ఇప్పుడు ఈ 18ని ఇది మైనస్, ఇది మైనస్, లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకొస్తే ఏమైంది, లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకొస్తే ప్లస్ అవుతుంది. అప్పుడు ఎంత, 222 ప్లస్ 18 ఎంత, 240, అంతే కదా. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 240 ఇంటూ 100/60. ఓకేనా, 60 ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్, 4 ఇంటూ 100 ఎంత, 400, అంతే ఆన్సర్. ఫోర్ ఇంటూ 100 ఎంత, జస్ట్ 400. ఇన్నఫ్, అంతే ఇంకా. ఓకే, రైట్, వెరీ గుడ్. చూడండి, 2 1/4 + 4 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 10. ఓకే, ఇప్పుడు చూద్దాం. 2 1/4 + 4 ఇంటూ 8 ఇంటూ 8, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 10. ఓకేనా, చూడండి ఒకసారి. ఇప్పుడు 2 1/4 అంటే ఎంత, 2 1/4 + 4 అంటే ఈ 4 2 రెండు డైరెక్ట్ కూడేసేయండి, ఇబ్బంది లేదు. అప్పుడు ఎంత వస్తుంది, 6 1/4 అంటే ఎంత, 25/4 వస్తుంది. ఎంత వస్తుంది, 25/4 ఇంటూ 8 బై ఈ 10ని డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ వేసేద్దాం. ఇంకెందుకు ఇన్నిసార్లు గొడవ ఏమక్కర్లా, డైరెక్ట్ చేసేద్దాం. ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. చూడండి ఇక్కడ 4 2s 2 5s 5 5s, క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 5, ఆన్సర్ అయిపోలా. చూసుకోండి ఒకసారి, ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. అవునా, నెక్స్ట్ చూడండి, 2 cube ఇంటూ 3 స్క్వేర్, 2 cube ఇంటూ 3 స్క్వేర్ divided by bracket of 90 divided by question mark, 90 divided by question mark. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు √64 ఈజ్ ఈక్వల్ టు √64 అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఎంత వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 క్యూబ్ ఎంత, 8, 3 క్యూబ్ ఎంత, 27. ఓకేనా, 27 డివైడెడ్ బై ఇక్కడ ఏమేద్దాము, ఇక్కడ చూడండి 90 బై క్వశ్చన్ మార్క్ అన్నాడు. జాగ్రత్త చూడండి, ఎంత ఇక్కడ 90 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ అన్నాడు. దీన్ని అట్టాగే ఉంచేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8. ఈ 8 క్యాన్సిల్ చేయొచ్చుగా, అర్థమైందా, ఈ 8 క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్ మార్క్ ఆప్షన్స్ లో ఓకే 9 3 3.3 27 ఈజ్ ఈక్వల్ టు 90 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్. అంటే 90 బై క్వశ్చన్ మార్క్, ఇక్కడ 27 ఈజ్ ఈక్వల్ టు 90 బై క్వశ్చన్ మార్క్. ఇది అవతల తీసుకెళ్తే క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 90 బై 27. చూడండి, 90 బై 27 అంటే వెయిట్,
ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు 9 10s are 9 3s are 10/3 వేయటం. సారీ 3 స్క్వేర్. ఓకే సారీ యా సారీ రైట్ నేను 3 క్యూబ్ వేసాను, 3 క్యూబ్ వేసుకున్నా. రైట్ ఎస్ యా వెయిట్ ఒక్క నిమిషం. సారీ ఒకసారి 2 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. ఎస్ నెక్స్ట్ డివైడెడ్ బై 90 డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు 64 రూట్ 64. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 8 ఇంటూ 9 డివైడెడ్ బై 90 మైనస్ ఎక్స్. ఓకేనా, 90 డివైడెడ్ బై ఎక్స్ అలాగే ఉంచేసేసి ఇక్కడ 8 వేయండి. ఈ 8 క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు ఎంత వస్తుంది అంటే 9 డివైడెడ్ బై 90 డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని అవతల తీసుకెళ్ళిపోండి. దీన్ని అవతల తీసుకెళ్తే 9 ఈజ్ ఈక్వల్ 90 బై ఎక్స్. ఇది అవతలకి వెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 90 బై 9 ఈజ్ ఈక్వల్ టు 10. ఎగ్జాక్ట్లీ సారీ, నేను వేసిన ఇందాక ఎక్స్ క్యూబ్ అన్నది ఆ 3నే క్యారీ ఫార్వర్డ్ అయింది ముందుకి. ఎస్ ఓకే రైట్. నెక్స్ట్ చూడండి 225 డివైడెడ్ బై 2.5. 225 డివైడెడ్ బై 2.5 అదేలే డెసిమల్ 22.5 డివైడెడ్ బై 2.5. ఇది మైనస్ కాదు, డివైడెడ్ బై, ఇది డివైడెడ్ బై. నెక్స్ట్ ఇంటూ 8 మైనస్ 12 ఇంటూ 8 మైనస్ 12. చూడండి ఇక్కడ జాగ్రత్తగా 225 డివైడెడ్ బై 2.5 ఇంటూ 8 మైనస్ 12. ఓకేనా, అలాగే ఇక్కడ కూడా 225. ఓకే యాక్యురేట్ పర్ఫెక్ట్ రాసాం. మైనస్ 12. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ రెండు డినామినేటర్ న్యూమరేటర్లో రెండిట్లోనూ సింగిల్ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి డెసిమల్స్ ని మనం నెగ్లెక్ట్ చేద్దాం. చేసేస్తే 25 225 ఎన్నిసార్లు పోతుంది? 9 టైమ్స్. ఎన్నిసార్లు? 9 టైమ్స్. ఓకే, ఇప్పుడు 9 ఇంటూ 8 ఎంత? 72. 72లో నుంచి 12 తీస్తే ఎంత? ఆన్సర్ 60. ఓకేనా, కూల్, అర్థమైందా? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ చూడండి 18 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 1 సెకండ్ 18 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 15 to 3. 3 మల్టిప్లికేషనే కదా. ఇవన్నీ చిన్నవేనండి, సింపుల్ గా మనం కష్టపడాల్సిన పని లేదు. పెద్ద భయంకరంగా వెళ్ళాం. 18 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 15 ఇంటూ 2 ఇంటూ 3. చూడండి ఇక్కడ వెయిట్. ఓకేనా, 2 3 ఎంత? 6. 6 3 18, 3 5 ఆన్సర్ 5. అయిపోయింది. అన్నిటిని అచ్చవేసేసి కలగాపులగం చేసి చేసుకోవద్దు. ఎక్కడికక్కడే టకటక తించేసి లేపేసేయండి. అర్థమైందా? ఓకే రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ 47. చూడండి 25 ఇక్కడ 36 ప్లస్ 25 డివైడెడ్ బై 0.5 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 43. ఒక పని చేద్దాం. 25 డివైడెడ్ బై 5 అంటే ఎంత? 25 డివైడెడ్ బై 0.5 అంటే ఒక డెసిమల్ కింద ఉంది కాబట్టి పైన 0 వస్తుంది. అప్పుడు ఎంత? 250/5. 250/5 అంటే ఎంత?
ఎగ్జాక్ట్లీ 50. ఓకేనా? 50 + 36 ఎంత? 86. 50 + 36 ఎంత? 86. ఇక్కడ రైట్ సైడ్ 43 అవతలకు వస్తే ఏమైంది? డినామినేటర్లో పడుతుంది. 86/43 అంటే 43 2s 86 కదా. ఆన్సర్ 2. నోటుతో చేయొచ్చు ఇవి, పెన్ పెట్టాల్సిన పని కూడా లేదు. పెన్ను పెట్టాల్సిన పని కూడా లేదు. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి 49 నోటుతో చేద్దాం. ఎట్లా అనేది 8 ఉంది కదా, 8² ఎంత? 64. 1/4 ఆఫ్ 64 ఎంత? ఎగ్జాక్ట్లీ 4 16 64, 16 ఆన్సర్. ఇక్కడ 4కి రూట్ కడదాం. దీన్ని ఉంచేద్దాం. ఈ రూట్ ఎక్స్ అనేది అట్లా ఉంచేసి 4కి రూట్ కడదాం. ఎందుకంటే ఇంటూ కాబట్టి మనం కన్వీనెంట్ బయటికి తీయచ్చు. ప్లస్ అయితే బయటికి తీయకూడదు, కానీ ఇంటూ అయితే బయటికి తీయచ్చు మనం. ఇప్పుడు 4కి రూట్ కడితే ఎంత? 2. ఆ 2 బయటికి తీస్తే ఇక్కడ ఎంత వచ్చింది? 16 వచ్చింది ఇక్కడ. ఎందుకు? 4 16s 64 సరిపోయింది కదా. ఆ 16/2 అంటే ఎంత? 8. రూట్ x = 8. x = ఎంత? 64. ఒకసారి బోర్డు మీద వేయాలా చూడండి ఒకసారి. (8² అంటే ఎంత? 64. 1/4 ఆఫ్ 64 అంటే ఎంత? 16. 16 4s are 64. ఇప్పుడు రూట్ x × 4 అంటే దీన్ని సపరేట్ బయటికి తీయచ్చు. అప్పుడు ఎంత? రూట్ x = 4కి రూట్ కడితే ఎంత? 2 కదా. 16/2 అంటే ఎంత? 8. రూట్ x = 8 అయితే x = ఎంత? 64. అయిపోలా? అంతే. చూడండి ఒకసారి. 16 2/2, 2 2/2, 16 1/2, సారీ, 16 1/2 మైనస్ 2 1/2, 2 1/2 ప్లస్ 4³ ఇక్కడ 1/2 1/2 క్యాన్సిల్ తీసేయి. ఇంకెందుకు? ఇంకా 16 లోంచి 2 తీసే ఎంత? 14 ప్లస్ అయిపోయింది. ఇంకా 4³ ఎంత? 4 4 16, 16 4 64. 64 ప్లస్ 14 ఎంత? 78 ఆన్సర్. సింపుల్. (16 + 64) ఎంత? 78. అది ఎగ్జాక్ట్లీ అంతే. నెక్స్ట్ 223 × 221 × 3. వెయిట్, 221 × 3 = క్వశ్చన్ మార్క్ స్క్వేర్ మైనస్ రూట్ 169 మైనస్ రూట్ 169. ఓకేనా? ఇప్పుడు 221 × 3 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 3 3 2 6 633 663 (x² - 169 రూట్ ఎంత? 13). ఇది అవతలకి వెళ్తే ఎంత? కూటమే. అంతే కదా? ఓకే, అంతే కదా. అప్పుడు ఎంత వస్తుంది చూడండి ఒకసారి. ఇది యాడ్ చేస్తే 676 (x²). x ఎంత? రూట్ 676. ఎంత వస్తుంది అప్పుడు? కమాన్, 26. ఎక్సలెంట్. అంతే.
ఎగ్జాక్ట్లీ. చూడండి 12 ఇంటూ క్వశ్చన్ మార్క్ ప్లస్ 225. 12 ఇంటూ క్వశ్చన్ మార్క్ ప్లస్ 225. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 105 ఇంటూ 5. ఈజ్ ఈక్వల్ టు 105 ఇంటూ 5. చూడండి 12 ఇంటూ క్వశ్చన్ మార్క్ ప్లస్ 225. అదేనా? 12 ఇంటూ క్వశ్చన్ మార్క్ ప్లస్ 225 క్లియర్ ఇంటూ 105 ఇంటూ 5. ఓకే, డన్, సరిపోయింది. ఇప్పుడు ఓ పని చేద్దాం. 105 ఇంటూ 5 ఎంత? 525 అండి. 105 ఇంటూ 5 ఎంత? 525. ఇప్పుడు ఈ 12 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్, దీన్ని తీసేస్తే ఈ 525 లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే ఏమైంది? మైనస్ అవుతుంది. సార్ ఇది 225 అనేది. ఈ 525 నుంచి 225 తీసేస్తే ఎంత? వెరీ గుడ్, 300. 12 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 300. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 300/12 అంటే ఎంత వస్తుంది? జస్ట్ 25 ఆన్సర్. అంతే. రైట్. ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ జాగ్రత్తగా చూడండి ఒకసారి. స్టడీ ద టేబుల్ కేర్ఫుల్లీ అండ్ సాల్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే, in the table number of phones serviced for 4 different service centers ABCD in 4 months May, June, July, August. అంటే సర్వీస్ సెంటర్స్ ABCDలు 4 ఇచ్చాడు, నెలలు ఇచ్చాడు. మేలో, జూన్లో, జూలైలో, ఆగస్టులో ఆ మొత్తం సెల్ ఫోన్ రిపేర్లు ఎన్నెన్ని వచ్చినాయి ఏంటి అనేది. ఓకేనా? చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ ఇది చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఏంటి? మేలో ABCD, జూన్లో ABCD, జూలై, ఆగస్ట్ అట్లా వరుసగా ఇచ్చాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఒకసారి. ఇఫ్ ద సెంటర్ సి, చూడండి సెంటర్ సి వచ్చింది కదా, సారీ సెంటర్ సి, ఇది సి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? చార్జెస్ 2000 రూపీస్ యాజ్ సర్వీసింగ్ ఫీ ఆఫ్ ఈచ్ ఫోన్. అంటే ఒక్కొక్క ఫోన్కి 2000 రూపాయలు సర్వీస్ ఛార్జ్ అంట. అర్థమైందా? ఒక్కొక్క ఫోన్కి 2000 రూపాయలు సర్వీస్ ఛార్జ్ అంట. అలా చేసుకుంటూ వెళ్తే ఓకేనా, వాట్ వాజ్ ద అమౌంట్ కలెక్టెడ్ బై ద సెంటర్ సి ఇన్ జూలై? జూలై ఇది, ఇదిగో ఇది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ సి అంటే ఇది 65 ఫోన్స్ సర్వీసింగ్ వచ్చినాయి. 65 ఫోన్స్ అంటే ఎంత? 65 ఇంటూ 2000 అప్పుడు ఎంత వస్తుంది? 65 ఇంటూ 2 అంటే ఎంత? 130 అంటే ఎంత? 1,30,000 అంటే ఎంత? 1.3 lakhs. 1.3 lakhs. సింపుల్ కదా? ఓకేనా? ఒక్కసారి పరిగణించి చూడండి. ఆన్సర్ ఎంత? 1.3 lakhs. సరిపోయింది కదా? నెక్స్ట్ చూడండి 54. జాగ్రత్తగా. అవుట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫోన్స్ సర్వీస్డ్ బై ద సర్వీస్ సెంటర్ డి ఇన్ జూన్, జూలై 64, 68 రెస్పెక్టివ్లీ. అంటే జూన్, జూలై డికి సంబంధించి 68, 64 అయితే ఓకేనా. ఒక బ్రాండ్ ఎక్స్ గురించి చెప్తున్నాడు. ఒక బ్రాండ్ ఎక్స్, అందులో ఒక ఎక్స్ బ్రాండ్ కంపెనీవి 68, 64 జూను, అదే జూలై, జూన్లో చేసుకున్నాడు అనమాట. ఇది రిపేర్లు చేశారు. అయితే ఏమంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఫోన్స్ సర్వీస్డ్ బై ద సర్వీస్ సెంటర్ డి ఆఫ్ బ్రాండ్ అదర్ దాన్ బ్రాండ్ ఎక్స్ ఇన్ జూన్ అండ్ జూలై. జూన్ అండ్ జూలై. ఓకే, అంటే ఏం లేదు, కంగారు పడకండి. అంటే 64, 68 టోటల్కి. ఓకే, ఇక్కడ డి జూన్, జూలై ఏవేంటి? 158, 153. ఓకే, 158, 153. చూడండి ఇక్కడ డికి వచ్చేసి జూన్, జూలై 158, 153. దీనికి వాడేమన్నాడు? కంపెనీ ఎక్స్ అన్నాడు. ఎక్స్ బ్రాండ్ కంపెనీకి సంబంధించి రిపేర్స్ అంట. ఎక్స్ బ్రాండ్ కంపెనీ రిపేర్స్ ఎంత? 64, 68 అన్నాడు. ఓకేనా? అంటే 64, 68 ఈ రెండు టోటల్ చేయండి 132, ఈ రెండు టోటల్ చేయండి 311. ఓకే, ఈ రెండిటికి ఉండే డిఫరెన్స్, ఒకసారి వేయండి. ఎంత? 11 లోంచి 2 పోతే ఎంత? 9, 10 లో నుంచి 3 పోతే 7, 2 లోంచి 1 పోతే 1. ఆన్సర్. ఓకే,
సరిపోయిందా? 179. ఓకేనా? ఎస్, సింపుల్. ఈ రెండు టోటల్కి ఆర్డీలో బ్రాండ్లో అవి ఇచ్చిన రెండు టోటల్స్కి డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ 179. చూడండి ఇప్పుడు 55. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫోన్ సర్వీస్డ్ బై బ్రాండ్ B and C together in May, 25% were done female customers. What was the total number of phones serviced by B and C together in May for male customers? అంటే 25% ఫీమేల్ అంటే ఇంకా మేల్ ఎంతమంది ఉంటారు? 75%గా. B and C మే ఎంత చూడండి ఒకసారి. B and C మే అంటే ఈ రెండు కూడేసేయండి. 137 143 137 143 ఎంత వస్తుంది? 280. రిపేర్స్ మొత్తం 280 ఫోన్స్. ఇందులో 25% మేల్ ఫిమేల్ అంట, రెస్ట్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్ అంట. రెస్ట్ ఆఫ్ పర్సన్స్ అంతా అంటే 75% మేల్ క్యాండిడేట్స్ ఎంత అంటున్నాడు. 75% అంటే ఎంత? 75/100 3/4 470s 70 into 3 210 ఫోన్స్ ఎంత? 210. జాగ్రత్తగా వినండి, 210. వింటున్నారా? ఓకే, నెక్స్ట్. వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫోన్ సర్వీస్డ్ బై బి సెంటర్ బి ఇన్ జూన్ జూలై ఆగస్ట్ టుగెదర్? జూన్ జూలై ఆగస్టులో బికి సంబంధించి చూడండి ఒకసారి. జూన్ జూలై ఆగస్టులో బికి సంబంధించి మూడు కూడేసేయండి. బీనేగా వాడు అడిగింది, అంతే. బికి సంబంధించి జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు కూడేసేయండి. ఎంత వస్తుంది? 390 405 ఎగ్జాక్ట్లీ. తీసేయి, ఆన్సర్ 405. సరిపోయింది మొత్తం కుడితే. ఓకేనా? ఎస్. నెక్స్ట్, what is the respective ratio between the number of phones serviced by center A in June that August? A లో జూన్ కి ఆగస్ట్ కి రేషియో అడుగుతున్నాడు. ఏ జూను ఆగస్ట్ 116 145 ఎంత? 116 ఈస్ట్ 145. చూడొకసారి, అదేనా? అంతే, రేషియో కట్టేయండి. (116 ఈస్ట్ 145). అప్పుడు రేషియో అంటే రెండిట్లో పోయేదేంటి? రెండిట్లో ఏం పోతుంది? 58 అంటే 58 అంటే ఎంత? 29. ఓకే, రైట్. 29 4 29 అయింది. 4:5. 29 4 జా 29 5 జా 4:5. అర్థమైందా? ఓకే, నెక్స్ట్. ఇఫ్ సెంటర్ సి చార్జెస్, సారీ ఇది అయింది కదా. ఇదిగో నేను చెప్పింది ఇది. ఇవన్నీ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా వీటికి కాన్సెప్ట్ చెప్పిన తర్వాత చెప్పాల్సి ఉంటుంది. ఇవి నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్కి రీజనింగ్ పార్ట్ సంబంధించి మనం చూద్దాం. ఓకేనా? తర్వాత రీజనింగ్ అప్పుడు నేను నెంబర్ సిరీస్కి రీజనింగ్ చెప్పేటప్పుడు మీకు ఒకవేళ ఓపిక ఉంది సార్ అంటే కనుక నేను చెప్పడం జరుగుతుంది. కొన్ని రూల్స్ అవి రాసుకోండి. ఆ రూల్స్ని కరెక్ట్గా కనుక కొంచెం చదువుకుంటే మనకి మ్యాక్సిమం ఒక 5కి 3 ఖచ్చితంగా చేయగలుగుతాం. సరేనా? 5కి 3 ఖచ్చితంగా చేయగలుగుతాం. నెక్స్ట్ 72 ప్రాబ్లం 72 చూడండి ఒకసారి. అందరూ రండి, వచ్చేయండి ఇటు. కమాన్, నోట్స్లు తీసుకోండి. క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నా, చదువుతున్నాను ఒకసారి.
వినండి, చూడండి క్వశ్చన్కి వెళ్ళి. The ratio of the salary of male and female 6:5. Salary of the male increases 20% and the salary of the female increases 4%. Okay na? If the salary of the male becomes 216, salary of the male becomes 216, then the salary of female will become, okay na, female salary enta. ఇప్పుడు మేల్ వచ్చేసి ఎంత అన్నాడు, మేల్ శాలరీ ఎంత అన్నాడు, ఇంక్రీజెస్ 20% అంట. అయితే 20% అయ్యేసరికి ఎంత పెరిగిందంట, ఎంత అయింది, 216 అయింది. ఓకేనా? అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మేల్ ఈస్ట్ ఫిమేల్ ఎంత అన్నాడు, 6:5. ఎంత, మేల్ ఈస్ట్ ఫిమేల్ ఈజ్ ఈక్వల్ టు 6:5. వీళ్ళు ఎంత శాలరీ పెరిగింది, మేల్లో వచ్చేసి 20%, ఫిమేల్లో వచ్చేసి ఎంత, 4%. ఓకే, ఫిమేల్లో వచ్చేసి 4%. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే మేల్ శాలరీ 216 రూపీస్ అయితే ఫిమేల్ శాలరీ ఎంత అన్నాడు. మేల్ శాలరీ 216 అయితే ఫిమేల్ శాలరీ ఎంత, సింపుల్. ఇక్కడ మేల్ శాలరీ ఎంత, 6 × 20% పెరిగింది కాబట్టి 120/100, 12 72, 7.2 రేషియో, 7.2 216 అయితే ఫీమేల్ క్యాండిడేట్ ఎంత, 5 అయితే 104 పెరిగింది కదా, 104/100. అప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ 2 డెసిమల్స్ పెట్టండి. ఓకేనా, 5.2 అంతే కదా, 5.2 ఎంత, ఓకే. చేయాలి టక్క ఆన్సర్లు భలే చక్కగా వేస్తున్నారు, ఇలాగే వేసేయాలి. 216 × 52/72 వేసేయండి, ఎందుకంటే రెండింటికి సేమ్ డెసిమల్ ప్లేస్ కాబట్టి క్యాన్సిల్ కొట్టేసేసారు. అర్థం కాలా, 72 3 3 2 6 3 5 15, 156. ఓకేనా, ఆన్సర్ ఎంత, 156. ఒకసారి చూస్తారా, చూడండి ఒకసారి. ఏం లేదు, మేల్ 6 20% పెరిగింది అన్న, 6 × 120/100 7.2. ఫీమేల్ ఎంత, 4%, 5 × 104/100 5.2. ఏముంది, 7.2 216 అయితే 5.2 ఎంత, 72 52 అనుకోవటం, ఎందుకంటే సేమ్ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ కొట్టేయటమే. అర్థమైందా, క్యాన్సిల్ నాన్న, డిస్మల్స్ చేయకూడదు వేణు, డిస్మల్స్ లేవు. 156. ఓకే, 72 3 ఎగ్జాక్ట్లీ, 72 3 216, 52 3 156. ఓకేనా, వెరీ గుడ్. చూడండి, తీసేద్దాం ఇంకా నెక్స్ట్ లెక్క. ఎస్, చూడండి, సమ్ ఆఫ్ ద ప్రైసెస్ ఆఫ్ ఎక్స్ పెన్స్ అండ్ x-2 పెన్సిల్స్ ఈజ్ 328. If the price of a pen is 20 rupees, the price of pencil is 4 rupees. ఓకేనా, ఇప్పుడు దాన్నే యాజ్ ఇట్ ఈస్ గా వేద్దాం. వాట్ విల్ బి ద ప్రైస్ ఆఫ్ x-3 పెన్స్ అండ్ x పెన్సిల్స్. సరే, వాడు కనుక్కోమన్న తర్వాత కనుక్కుందాం, ముందు ఇన్ఫర్మేషన్ వేసేద్దాం, పక్కన డేటాని మనం రాసి పెట్టుకుందాం. ఓకే, ఎందుకు, ఒకటి వచ్చేసి పెన్స్ ఏంటి, ఎక్స్, పెన్స్ ఎంత, ఎక్స్, పెన్సిల్స్ ఎంత, x-2. ఓకే, ఏమంటున్నాడు వాడు, పెన్ను 20 రూపీస్, పెన్సిల్ 4 రూపీస్. రెండు కలిపితే 328 రూపీస్ అయింది. బాగుందయ్యా, ఎంత అయింది, 328 రూపీస్ అయింది. అయితే ఇప్పుడు ఏమన్నాడు, x-3 పెన్స్, ఎక్స్ పెన్సిల్స్. వాడు అడిగింది ఏంటి, x-3 పెన్స్, పెన్సిల్స్ వచ్చి ఎక్స్ పెన్సిల్స్ ప్రైస్ ఎంత. ముందు ఎక్స్ కనుక్కుందాం కదా,
ఎక్స్ కదా కనుక్కోవాల్సింది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఒక్కొక్క పెన్ను 20 రూపీస్ అంటే 20 ఇంటూ ఎక్స్ ఎంత, 20x. నాన్న ఇదంతా నేను వేసింది క్వశ్చన్ మళ్ళా ప్రతిసారి నేను చూసుకోలేనని చెప్పి నేను వేసా, అంతేగాని అది స్టెప్పుల కింద ఫీల్ అవ్వద్దు. స్టెప్ ఎక్కడి నుంచి అంటే ఇదిగో ఇక్కడ నుంచి స్టెప్ వస్తుంది. 20 ఇంటూ ఎక్స్ 20x. ఈ పెన్సిల్ ఎంత, 4 రూపీస్. ఎక్స్ మైనస్ 2 ఇంటూ 4 అంటే ఎంత, 4x మైనస్ 8 కూడితే ఎంత, 328. కూడితే ఎంత, 328. రెండు కూడితే ఎంత, 24x. ఇది అవతలకి వెళ్తే ఎంత, 336. x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 336/24. 336లో 24 ఎన్నిసార్లు పోతుంది, 24 1 24 పోతే ఎంత వస్తుంది, 96. ఓకేనా, అంటే 24 ఎన్నిసార్లు పోతుంది 96లో, 4 టైమ్స్. x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 14. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 14. ఇప్పుడు దీనిలోకి తీసుకురండి. పెన్స్ ఎన్ని వస్తాయి అప్పుడు, 11. పెన్సిల్స్ ఎన్ని, 14 ఇంటూ 20 ఇంటూ 4 అయిపోయింది. ఇక్కడ ఎంత, 220. 14 4 ఎంత, 56. కూడితే ఎంత, 276. చూడండి, ఏం లేదు, నీట్గా విడి తీసుకోవడం లెక్కని, కంగారు పడకుండా. ఓకేనా, ఓకే. ఒక్క నిమిషం బయటికి వెళ్ళి పైకి వెళ్ళిపోతే మనం సింపుల్గా చూసుకోండి ఒకసారి. ముందు ఇక్కడ పెన్ను పెన్సిల్ కనుక్కున్నాను, క్వాంటిటీ అది తీసుకెళ్ళి అక్కడ పెట్టాను, లాగేసా, అంతే, ఏం చేయలే ఇంకా. ఓకే, ఎస్. చూడండి, ద డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ ఎ ప్రోడక్ట్ ఈజ్ 20% and the profit earned on that product is 27.5%. If the market price of the product is 637 rupees 50 paise, then what is the cost price of the product? What is the cost price of the product? ఓకేనా, ఏ లెక్కనన్నా ఇందాకది రిపీట్ చేయాలా, ఇందాకది రిపీట్ చేయమంటారా, ఇలా. ఎస్, ఓకే, సరే, ఇందాకదే రిపీట్ చేయమంటున్నారు, ఒకసారి చూద్దాం. ఎక్స్ పెన్స్, ఎక్స్ మైనస్ 2 పెన్సిల్స్ 328 రూపీస్. నీట్గా ఇస్తున్నాను చూడండి ఒకసారి. ఎక్స్ పెన్స్, పెన్సిల్స్ ఎంత, ఎక్స్ మైనస్ 2 పెన్సిల్స్. ఓకేనా, క్వాంటిటీ ఎంత అంటున్నాడు, 328 అంట. ఎంత ప్రైస్లో, ఇదేమో 20 రూపీస్ అంట, ఇదేమో 4 రూపీస్ అంట, మొత్తం కలిపి 328 రూపీస్ అంట. అంటే ఎలా అయింది చూడండి ఒకసారి. పెన్ వచ్చేసి ఎంత, మొత్తం 20 ఇంటూ ఎక్స్ 20x ప్లస్ పెన్సిల్ ఎంత, ఎక్స్ మైనస్ 2 ఇంటూ 4 అంటే ఎంత, 4x మైనస్ 2. 4x మైనస్ 4 ఇంటూ 2 ఎంత, 8 ఈజ్ ఈక్వల్ టు 328. ఇప్పుడు ఈ రెండు కూడితే ఎంత, 24x ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 8 అవతలకి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 328 ప్లస్ 8 ఎంత, 336. x ఈజ్ ఈక్వల్ టు 336/24. ఆన్సర్ ఎంత వస్తుంది, 14 వస్తుంది x. ఇప్పుడైతే వాడేం అడిగాడు, పెన్స్ పెన్సిల్స్. పెన్స్ ఎంత, ఎక్స్ మైనస్ 3 పెన్స్ అంట, పెన్సిల్స్ ఎంత అంట, ఎక్స్ పెన్సిల్స్ అంట. ఎక్స్ మైనస్ 3 పెన్సిల్స్ అంటే ఎంత, ఎక్స్ మైనస్ 3 పెన్స్ అంటే 11 పెన్నులు. ఒక్కొక్క పెన్ ఎంత, 20 రూపీస్. ఇక్కడ ఎంత, 14 పెన్నులు ఎంత, 4 రూపీస్. కూడేయటమే, 11 ఇంటూ 20 220, 14 ఇంటూ 4 56 ఎంత, 276 ఆన్సర్. ఓకేనా, ఎస్.
ఏం పర్లేదు, కొంచెం కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెడితే మనం జాగ్రత్తగా సరిపోతుంది, కంగారు అక్కర్లే. ఓకే యా, చూడండి. రైట్, ద డిస్కౌంట్ ఆఫర్డ్, నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఫ్రెష్ అయిపోయారండి. ద డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ ఎ ప్రోడక్ట్ ఈస్ 20% and the profit earned on that product is 27.5%. If the market price of the product is 637 rupees 50 paise, okay, then what is the cost price of the product? Okay na, చూడండి ఇక్కడ 637 rupees 50 paise మార్కెట్ ప్రైస్. దాని మీద ఏం చేశాడు వాడు, 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 637 rupees 50 paise మీద 20% డిస్కౌంట్ ఇస్తే ఎంత అయింది అప్పుడు, అది ఎంత అయింది, 80% అయింది. ఎంత అయింది, 80%. ఇప్పుడు ఇంటూ 80/100 అంటే ఎంత, 4/5. 5తో డివైడ్ చేయండి, లేకపోతే అక్కర్లా, డైరెక్ట్గా 8తో మల్టిప్లై చేసి, ఇంత గోల్ లేకుండా. అర్థమైందా, అంటే ఇది తీసేస్తున్నాను, డైరెక్ట్ 8తో మల్టిప్లై చేయండి. 8 8 5 40. ఓకే, నెక్స్ట్ 8 7 56 ప్లస్ 4 60, 8 3 24 ప్లస్ 6 30, 8 6 48 ప్లస్ 3 51. ఓకేనా, ఇప్పుడు ఈ డిస్మల్కి ఈ 0 ఇక్కడ పెట్టేసుకున్నాను అనుకున్నాను, పెట్టేశాను. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం ఎన్ని, ఇక్కడ 2 ఇక్కడ 1, 3 డిస్మల్స్ తీసేస్తే ఇక్కడ ఏం ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఎంత వచ్చింది, 510 రూపీస్ వచ్చింది. అర్థమైందా, ఎంత వచ్చింది, 510 రూపీస్ వచ్చింది సెల్లింగ్ ప్రైస్. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, ఆ సెల్లింగ్ ప్రైస్ దాన్ని అలా ఉంచట్లా, దాని మీద అది 27.5% ప్రాఫిట్కి ఈక్వల్ అంట. ఇక్కడ మెలిక సింపుల్, అంటే 27.5% అంటే ఎంత, ఇది 127.5%, 510కి ఈక్వల్ అయితే 100% ఎంత. అప్పుడు ఏమేయాలి, 510 ఇంటూ, అక్కడ వీడియో ఉంటుంది కాబట్టి అటు వేయటం లేదు, వీడియో నా కెమెరా ఉంటుంది కాబట్టి 510 ఇంటూ 100/127.5. ఓకే, కింద డిస్మల్ తీసేస్తే పైన 0 వస్తుంది. అర్థమైందా, చూడండి ఇక్కడ 17 30లో 17 ఏళ్ళు 119 పోతే ఇంకెంత ఉంటుంది, 8 ఉంటుంది, 85, 17 5 85. ఓకేనా, 25 3 25 40, 3 10, ఎంత, 400 రూపాయలు. ఎంత అయింది, 400. క్యాన్సిలేషన్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఫ్లో మిస్ అయిందంటే నేనైనా తప్పు చేస్తాను, ఎవడైనా ప్రపంచంలో తప్పు చేస్తాడు. అర్థమైందా, అందుకని ఫ్లోలో కాన్సన్ట్రేషన్గా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ. రైట్, చూడండి 75 చాలా సింపుల్ గమ్మత్తైన లెక్క. అబౌట్ కవర్స్ 36 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ 2 hours. అంటే గంటకి ఎంత వెళ్తున్నది, 18 80 తీసి పక్కన పెట్టు. అండ్ డౌన్ స్ట్రీమ్ 66 kilometers ఇన్ 3 hours. అంటే గంటకి ఎంత వెళ్తున్నది, 22. అంతేగా. ఇప్పుడు బోట్ స్టిల్ వాటర్ అడిగాడు, ఏం చేయాలి, 2 కూడి సగం చేస్తే చాలుగా. స్టిల్ వాటర్కి ఏంటి, అప్ ప్లస్ డౌన్ బై 2 కదా. స్టిల్ వాటర్కి ఏంటి, అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2. అప్ స్ట్రీమ్ ఎంత 18, డౌన్ స్ట్రీమ్ ఎంత 22, 2 కూడితే ఎంత 40, బై 2 ఎంత 20. అయిపోయింది ఆన్సర్. అర్థమైందా, ఓకే సార్. కల్లాస్, మంచి లెక్క, బ్యూటిఫుల్ లెక్క, ఒకసారి జాగ్రత్తగా చూడండి ఈ లెక్క. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈస్ 250 rupees మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్. If 15% offered on the market price and the profit percent on the product is 27.5, find the CP of the product. ఓకే, డన్. జాగ్రత్తగా చూడండి, నేను దీన్ని కొంచెం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి జాగ్రత్తగా. మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా 250 రూపాయలు ఎక్కువ వేశాడు. మార్కెట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఇస్తే కాస్ట్ ప్రైస్ మీద 27.5%
ప్రాఫిట్ వస్తుంది. అలాంటిది కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి ఇటు. కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత? ఎక్స్ రూపీస్ అనుకుందాం. మార్క్డ్ ప్రైస్ ఎంత? ఎక్స్ ప్లస్ 250 రూపాయలు. దాని మీద 250 రూపాయలు కలిపి ఎక్స్ట్రా అంటున్నాడు కదా. ఓకే, ఇప్పుడు దీని మీద ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే చూడండి, 15% డిస్కౌంట్ ఇస్తే 27.5% గెయిన్ వస్తుందంట. అంటే ఎక్స్ ప్లస్ 250 ఇంటూ 15% డిస్కౌంట్ అంటే ఎంత? 85%కేగా. అమ్మితే ఎక్స్ మీద 127.5% వస్తుందంట. జాగ్రత్తగా చూడండి, నేను వేసిన స్టెప్. కన్ఫ్యూజ్ అస్సలు అవ్వద్దు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్స్ రూపీస్, మార్కెట్ ప్రైస్ అంతకన్నా 250 రూపాయలు ఎక్కువ వేసుకున్నాడు. అంటే ఎంత? ఎక్స్ ప్లస్ 250. దాని మీద 15% డిస్కౌంట్ ఇస్తే అంటే ఎంత? 85 అమ్మితే 85/100 అమ్మితే కాస్ట్ ప్రైస్ మీద అంటే ఎక్స్ మీద 27.5% ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇంటూ 127.5/100 అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సున్నాలు ఇక్కడ సున్నాలు కొట్టేయండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏమన్నా 17 దీంట్లో పోతుందని చూడండి ఒకసారి. పోతుంది. 17 5 119. ఓకే, ఎంత ఇప్పుడు? 17 5. ఓకేనా? 5 ఎన్నిసార్లు పోతుంది? 1.5 టైమ్స్. 5 ఎన్నిసార్లు పోతుంది? 1.5 టైమ్స్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 250 ఈజ్ ఈక్వల్ 1.5x. ఇది అవతలకి వెళ్తే ఎంత అవుతుంది? 0.5x ఈజ్ ఈక్వల్ 250. x ఈజ్ ఈక్వల్ 250/0.5. కింద డెసిమల్ తీసేస్తే పైన 0 వస్తుంది. 5 ఎన్నిసార్లు పోతుంది? 500 టైమ్స్ పోతుంది. ఓకే, ఎస్. చూడండి, a train is going in the north direction at a speed of 18 kilometers from point, while another train going in the south direction at a speed of 12 meters from the same point at the same time. ఒకటి 18 మీటర్లు, ఒకటి 12 మీటర్లో వెళ్తున్నది స్పీడ్ సెకండ్కి. ఓకే, చూడండి. ఓకే, ఇదేమో ఇటు వెళ్తున్నది, ఇది ఇటు వెళ్తున్నది. ఇది వచ్చేసి ఇది నార్త్ అనుకోండి, ఇది సౌత్ అనుకోండి. అయితే ఎన్ని కిలోమీటర్లు? ఇన్ హౌ మచ్ టైమ్ ద డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద ట్రైన్స్ బి 367.2 కిలోమీటర్స్. అంటే ఎంత టైంకి రెండింటి మధ్య డిస్టెన్స్ 367.2 కిలోమీటర్స్ వస్తుంది అంటున్నాడు. 367.2 అంట కిలోమీటర్స్. ఇదేంటి 18-12 అనేది? ఎగ్జాక్ట్లీ మీటర్ పర్ సెకండేగా. దాన్ని సేమ్ అంటే గంటకి ఎంత? 30 కిలోమీటర్స్, 30 మీటర్స్ అంతేగా గంటకి. 1 అవర్కి అంటే సెకండ్కి చేసుకోండి. లేకపోతే సెకండ్కి ఎంత? 30 మీటర్స్. ఒక సెకండ్కి ఇటు ఇటు వెళ్తుంది కదా, సెకండ్కి 30 మీటర్స్. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ 30 మీటర్స్ని కిలోమీటర్ పర్ అవర్కి మారుద్దాం. ఇంటూ 18/5. 5 ఆర్లు 18 ఆర్లు ఎంత? 108. ఓకే ఓకే, ఎంత? 108. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది వచ్చేసి స్పీడ్, ఇది వచ్చేసి కిలోమీటర్స్. మనకి టైం రావాలంటే ఏం చేయాలి? డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఎంత? 367. ఓకేనా? 367.2
by 108. 367.2 by 108. ఓకేనా, ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 3.4 అవర్స్. ఓకేనా, అంటే అక్కడ ఎలా ఇచ్చాడు? 3.4 అవర్స్ ఇచ్చాడు కదా. ఓకే, వదిలేసి 3.4 అవర్స్ పెట్టేద్దాం. యాక్చువల్గా ఏంటంటే 3.4 అవర్స్ని అక్కడ ఆన్సర్స్లో 4 అవర్స్ అలా ఇచ్చాడని చెప్పేసి పెట్టకూడదు. ఓకే, చూపిస్తారు 3.4 అవర్స్ అంటే 4 పెట్టకూడదు. అప్పుడు ఏం చేయాలంటే 4 × 0.60 అంటే ఎంత? 24 మినిట్స్ అని పెట్టాలి. 3 hours 24 minutes అని పెట్టాలి. కానీ ఏంటంటే మనకు అలా అనలేదు, 3.4 అన్నాడు కాబట్టి 3.4 పెట్టేయచ్చు. నథింగ్ టు వరీ. ఓకేనా, మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సరిపోతుంది. ఓకే, రైట్. చూడండి, A is 6 years younger than B. The ratio between B's percentage is and C's percentage is 12:5 respectively. Okay, if A's percentage is twice C's percentage, super. What is B's percentage in years? వాడు చెప్పినట్టు డేటా నీట్ గా మనం అక్కడ వేసుకుందాం. చూడండి ఒకసారి, A is 6 years younger than B. దాన్ని వదిలేద్దాం, ఇప్పుడు వేసుకున్న పర్వాలా. A B C. A is 6 years younger than B అంటే వీడు X ఉంటే వీడు ఎంత ఉంటాడు? X + 6 ఉంటాడు. 6 years younger than అన్నాడుగా. అంటే ఎంత? X - 6 ఉంటాడు. X - 6 ఉంటాడు, బొడ్డోడు, చిన్నోడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటాడు? B's percentage and C's percentage 12:5. ఎంత వీళ్ళిద్దరిది? B is to C ది 12:5 అంటే 12x 5x. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 12x - 6. ఏ ఎంత ఉంటాడు అప్పుడు? 12x - 6. అంతే కదా. ఇప్పుడు ఇక వీడు కంపారిజన్ అప్పుడు ఇచ్చాడు చూడండి. A's percentage is twice the C's percentage. A present wise అంట, Cకి డబుల్ అంట. A percentage Cకి డబుల్ అంట. అంటే 12x - 6 అనేది 5x కన్నా డబుల్ అంట. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తే చాలుగా, అంతే కదా. ఇప్పుడు ఎంత వస్తుంది అప్పుడు? 12x - 6 = 10x, 2x = 6, x = ఎంత? 3. ఎవరు అడిగింది? వాడు ఎవరి వయసు అడిగాడు? B's percentage. B percentage ఎంత? 12 × 3 ఎంత వస్తుంది? 36 years. 36 years. ఓకేనా. చూడండి ఒకసారి, B వచ్చేసి X అనుకుందాం. ముందు X అనుకుందాం ఫండమెంటల్ గా. ఏ ఎంతంట? వాడికన్నా 6 years యంగర్ అంట. అంటే ఎంత? X - 6. ఇప్పుడు ఏమంటున్నాడు? BC రేషియో 12:5 అంట. అంటే 12x 15x అనుకుందాం. అప్పుడు ఏ ఉంటే ఎంత ఉంటాడు? 12x - 6 ఉంటాడు. ఏ C కన్నా డబుల్ అంట. అప్పుడు Cని డబుల్ చేయాలి, Cని ఈక్వల్ చేయాలంటే డబుల్ చేస్తే చాలుగా. అప్పుడు ఎంత? 5x × 2 ఎంత? 10x అయిపోయింది. X = ఎంత? 3. B ఎంత? 12x కాబట్టి 12 × 3 36 years. ఓకేనా, కూల్. The circumference of a circle A 110 cm, circle B 132 cm. What is the difference between the radius of two circles? ఓకే, ఇదేంటిది? సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత, వృత్తం చుట్టుకొలత. చుట్టుకొలత ఫార్ములా ఏంటి? సర్కంఫరెన్స్ కి 2πr. ఓకే, రెండింటికి 2πr. 110 132. చూడు ఒకసారి. ఫస్ట్ సర్కిల్ ఏ ఎంత? 110. సర్కిల్ బి ఎంత? 132. ఓకే, రైట్. ఇప్పుడు దీనికి వచ్చేసి
2πr ఈజ్ ఈక్వల్ టు ఇది, దీనికి 2πr ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ అంటే ఎంత 110 ఇంటూ, ఓకేనా, ఇదంతా పై అంటే 22/7 కదా, 7/22 ఇంటూ 1/2, 2 కూడా రివర్స్ అవుతుందిగా, ఓకేనా. ఎంత అప్పుడు 22 5లు, 5 ఏళ్ళు ఎంత 35, 35/2 అంటే ఎంత 17.5. ఇక్కడ 132 ఇంటూ 1/2 ఇంటూ 7/22 ఈజ్ ఈక్వల్ టు రేడియస్. ఓకే, చూడండి ఇక్కడ ఎంత వస్తుంది, సింపుల్, 22.5 2 ఎంత 44, 44 3, 7 3 ఎంత 21. రెండింటికి డిఫరెన్స్ ఎంత 17.5కి 21కి డిఫరెన్స్ ఎంత చెప్పండి, ఎగ్జాక్ట్లీ 3.5. ఓకేనా, దానికి 2πr అని చెప్పి r కనుక్కోండి, దీనికి 2πr అని చెప్పి r కనుక్కోండి, ఆ రెండు డిఫరెన్స్ వచ్చింది. ఒకటి 17.5, ఒకటి 21, డిఫరెన్స్ ఎంత 3.5. కూల్, ఎనఫ్, తీసేయండి, పక్కన పడేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్ బాయ్స్, సూపర్. A and B can fill an empty tank 36 hours and 60 hours respectively. In how much time will they together fill 1/6 of the tank? ఓకేనా, సింపుల్, ఏం లేదు, రెండు కలపండి, 36 60 hours, 36 to 36 60, LCM ఎంత ఎగ్జాక్ట్లీ 180, 36 5s are 6 3s are ఎంత 8/180. ఎంత అన్నాడు 8/180. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ట్యాంక్ ఇది ఫుల్ టైము 180/8, 1/6 ఆఫ్ ద టైం అంటే ఎంత చూడండి, 1/6 ఆఫ్ ద ట్యాంక్ 6 3, ఓకేనా, 30/8. ఎప్పుడైనా ఇలాగే వేసారు, ఇలా వేయకూడదు. 30/8 అంటే ఎంత 15/4 అంటే ఎంత 3/4, 3/4, జస్ట్ 1/36 1/60, LCM 180. టప్పని పడిపోవాలి, ఇంకా అర్థమైందా, 180 పడిపోవాలి. 36 5లు 63, 8/180. మళ్ళీ దాన్ని క్యాన్సిలేషన్ చేయబాకండి, దీన్ని క్యాన్సిలేషన్ ఏం చేయొద్దు, నేనేం క్యాన్సిలేషన్ చేయలే, డైరెక్ట్ దాన్ని తీసుకొచ్చేసా 8/80 180. ఇప్పుడు ఏం చేయాలంటే 180/8 minutes పడుతుంది, ఏది ఒక ట్యాంక్ మొత్తం ఫుల్ అవడానికి. అయితే 1/6 ఆఫ్ ద ట్యాంక్ అన్నాడు కదా, ఇంటూ 1/6, 1/6 ఆఫ్ ద టైం అన్నాడు, 1/6 ఆఫ్ ద ట్యాంక్, ఓకే, ఏదైనా పర్వాలేదు, 1/6 ఆఫ్ ద ట్యాంక్ అన్నదోడు. అప్పుడు ఎంత వస్తుంది, 6 ఎన్నిసార్లు పోద్ది 30 times, 30/8 అంటే ఎంత 15/4, 15/4 అంటే ఎంత 3/4 hours. సో కాబట్టి మీకు చక్కగా ఈ పేపర్ని మళ్ళీ ఎదురుగా పెట్టుకొని కూర్చొని చేయండి. మన సాక్షి మన వెబ్సైట్లో ఇవి పెట్టున్నారు కాబట్టి ఈరోజు నుంచి IBPS 1 కూడా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాను. 1-2 సార్లు క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ కూడా చూసుకోండి, డౌట్ వస్తాయి. అర్థమైందా, ఫ్లో నాది చాలా స్పీడ్ ఉంటుంది, పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాదు. కాంపిటేటివ్ అంటేనే వేగం, కాంపిటేటివ్ అంటేనే వేగం, ఎందుకంటే షార్ట్ పీరియడ్లో ఫాస్ట్గా చేసేయాలి. బిట్టికి 60 నిమిషం అంటే నువ్వు ఎంత యాక్యురసీ ఉండాలో, చదివాలి, పెట్టాలి, ఆన్సర్ చదవాలి, చేయాలి, ఆన్సర్ క్లిక్ చేయాలి. ఇదంతా హాఫ్ మినిట్లో అయిపోవాలి, దాదాపుగా 35 to 40 seconds మధ్యలో అయిపోవాలంటే నువ్వు ఎంత షార్ప్గా ఉండాలంటే అంత షార్ప్గా ఉండాలి. ప్లీజ్, నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ, అర్థమెటిక్లో టైం అంతా సేవ్ చేసుకోవాలి, ఇంగ్లీష్లో టైం సేవ్ చేసుకోవాలి, ఓకేనా. మా ఫ్యాకల్టీస్ కూడా అందుకని ఇంగ్లీష్లో కూడా మంచి మంచి టిప్స్ అవన్నీ కూడా చెప్పుకుంటే వెళ్ళి దేనికోసం అంటే ఏంటంటే టైం అంతా కూడా నీట్గా సేవ్ అవడానికి. ఎక్కడైతే మీకు టైం సేవ్ అవుతుందో ఆ టైం అంతా తీసుకెళ్ళి టఫెస్ట్ పాయింట్ల దగ్గర పెడతారు, మొత్తం ఓవరాల్ స్కోర్ కొడతారు. ఓకే, బాగా కరెక్ట్గా ప్రిపేర్ అవుతారు, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీ ప్రీమియర్ అకాడమీ నుంచి సుబ్రహ్మణ్యం సారు మన సాక్షి తరఫున మీ అందరికీ మంచిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతిరోజు నేను ఇట్లా వస్తూ ఉంటాను, డైలీ అంటే మంత్ వీక్ వచ్చేసి 3 times నాకంటే మామూలుగా మనకి రెగ్యులర్ బ్యాచ్లు ఉంటున్నాయి. మీకు కూడా ఏమన్నా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే కనుక
9393930096 నెంబర్ కాల్ చేసి మీరు హ్యాపీగా బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. కట్టే జస్ట్ నా 4000కి మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ తర్వాత కూడా ఇన్స్టిట్యూట్కి రావచ్చు. ఆ ఫెసిలిటీ అయితే నేను ఇస్తాను. ఓకేనా? నేను మానిటరీ ఇష్యూలో ఉండను. స్టార్టింగ్ తీసుకునే వరకు మీ వెల్ విషర్గా మీకు ఎంతవరకు నేను వన్స్ ఒక్కసారి నా స్టూడెంట్ అయిన తర్వాత నేను ఎంతవరకు ఎఫర్ట్ పెడతానో మీకు అర్థమవుతుంది. ఓకే, సో మీరంతా కూడాను బాగా చక్కగా చేస్తారని చెప్పేసి భావిస్తూ చూడండి జాగ్రత్తగా ప్రతి లెక్కని. సో చూసుకుంటూ 1-2 సార్లు వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మంచి లెక్కలు ప్రీవియస్ పేపర్స్ కాబట్టి ఈ మోడల్సే మనకి అటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఇవే మనకి తగులుతూ ఉంటాయి కాబట్టి చక్కగా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే. షబకే, బాయ్.